తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఫ్యాన్స్ సంగతి తెలిసిందే. ఒక్క హీరో అంటే ఇంకో హీరో ఫ్యాన్స్‌కి పడదు. ఆల్వేస్ కలెక్షన్స్ వైస్‌గా ట్రైలర్ వ్యూస్ కోసం కూడా కొట్లాట జరుగుతా ఉంటది. రీసెంట్‌గా వచ్చిన 'హరిహర వీరమల్లు' 'హరిహర వీరమల్లు' వ్యూస్ గురించి కూడా అవి ఫేక్ వ్యూస్ అని కొందరు, కాదు మా హీరో జెన్యూన్ వ్యూస్, మీ హీరోయే ఫేక్ వ్యూస్ అని అట్లా ఒకరినొకరు ఎప్పుడూ ట్రోల్ చేసుకుంటూ ఉంటారు. ఒక హీరో ఫ్యాన్స్‌కి ఇంకో హీరో ఫ్యాన్స్‌కి అస్సలు పడదు. ప్రభాస్ ఫ్యాన్సు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్సు, అల్లు అర్జున్ ఫ్యాన్సు, సో ఎప్పుడు కలెక్షన్స్ వైజు టాప్‌లో మా హీరో ఉండాలి అని అందరి హీరో ఫ్యాన్స్ ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు. ట్రోల్స్ అంటే కొట్టుకున్నంటే రియల్‌గా కొట్టుకోరు కానీ సోషల్ మీడియా వేదికగా ఎప్పుడు ట్రోల్ చేసుకుంటూనే ఉంటారు. అటువంటి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఫ్యాన్స్ అందరూ ఇప్పుడు ఒకటయ్యారు. దానికి రీజన్ ఏంటంటే కన్నడ హీరో దర్శన్. వీళ్ళు కలవడానికి ఆయన ఎలా కారణం అంటే, దర్శన్ వాళ్ళ అభిమాని వాళ్ళ ప్రియురాల్ని, అంటే దర్శన్ వాళ్ళ ప్రియురాల్ని ఏదో బ్యాడ్ కామెంట్ చేశాడని, అంటే మరీ నీచమైన కామెంట్లు చేయడంతోటి అతని కోపం వచ్చి దర్శన్ ఏకంగా వాళ్ళ అభిమానిని చంపేసిండు. ఆ హత్య కేసులో ఆయన జైలుకి వెళ్ళిండు. సో ఆయన మళ్ళీ బ్యాక్ రీఎంట్రీ ఇచ్చిండు. జైలుకెళ్ళి బయటకొచ్చాడు. బయటికి రాగానే కమ్‌బ్యాక్ దర్శన్ అంటూ మా హీరో మళ్ళీ తిరిగి వచ్చాడని దర్శన్ అభిమానులు సెలబ్రేట్ చేసుకుంటూ ట్విట్టర్‌లో చెలరేగిపోయారు. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అభిమానులు కొందరు కింద కామెంట్లలో, అరే ఆల్రెడీ మర్డర్ చేసిన హీరోరా, గా క్రిమినల్‌కి ఎందుకురా మీరు సపోర్ట్ ఇస్తుర్రు, మీకన్నా తెలివి ఉందా అని కొంచెం దానికి స్టార్ట్ చేసిర్రు అక్కడ. ఎందుకురా అంత ఎలివేట్ చేస్తుర్రు, ఏముంది ఏం పీకిండు, మర్డరే కదా చేసిండు, ఇంకా ఆయన సినిమాలు ఇంకేం చూస్తారా అని ఇట్లా కామెంట్ చేసిర్రు అంతే. దాని తర్వాత వాళ్ళు మహేష్ బాబుని, పవన్ కళ్యాణ్‌ని ట్రోల్ చేయడం స్టార్ట్ చేసిర్రు. అంతవరకు ఓకే. కానీ మహేష్ బాబు కూతురుని కూడా ఇన్వాల్వ్ చేసి ఇంకా బ్యాడ్‌గా ట్రోల్ చేయడంతో మన వాళ్ళకి గాలింది. మనలో మనకు ఎన్నైనా ఉండొచ్చు, కానీ పక్కనోడు మన మీద జోలికి వస్తే అందరం ఒకటవ్వాలని చెప్పి యునైటెడ్ టీఎఫ్ఐ అని చెప్పి స్టార్ట్ చేసి #క్రిమినల్ ఎల్కే డీబాస్ అని, #KFI క్రిమినల్ దర్శన్ అని చెప్పి మన వాళ్ళు ట్విట్టర్లో చెలరైపోయారు. వాళ్ళు ఊరుకుంటారా, వాళ్ళు కూడా #టాలీవుడ్ అండర్ డీబాస్ ఫుట్ అని చెప్పి వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళు చెలరైపోయారు. మొత్తం ట్విట్టర్ వేదిక ఇదే గొడవ జరుగుతుంది. మీరు ఇప్పుడు సెర్చ్ చేసినా నడుస్తూనే ఉంది ఆ గొడవ. సో అలా జరుగుతుండగా ఇప్పుడు 'హరిహర వీరమల్లు' రిలీజ్ ఉండడంతో ఒక పవన్ కళ్యాణ్ అభిమాని, సో వాళ్ళతో డిస్కషన్లో భాగంగా ఆయన సారీ చెప్పడం జరిగింది. ఇంత దూరం తీసుకొచ్చినాక నువ్వు సారీ చెప్పడం ఎందుకురా, ఈ మాత్రం దానికి యునైటెడ్ టీఎఫ్ఐ అని హ్యాష్‌ట్యాగ్లు ఎందుకు, ఇంత బిల్డప్ ఎందుకు అని చెప్పి చాలామంది కోపానికి వచ్చారు. అయినా కూడా ఆగట్లేదు, ఇది కంటిన్యూ అవుతూనే ఉంది. సో ఇప్పుడైతే మరీ పచ్చిగా ట్రోల్ చేసుకుంటున్నారు. బూబ్ స్టార్ అని, అదని ఇదని చెప్పి అతన్ని, దర్శన్ని విపరీతంగా ట్రోల్ చేయడం జరుగుతుంది. సో ఇది ఎక్కడి దాకా దారి తీస్తుందో తెలీదు. మళ్ళీ నెక్స్ట్ వచ్చే సినిమాల మీద కూడా ప్రభావం చూపుతుందా, అంటే వాళ్ళ సినిమాలు మన దానిలో ఆడతాయా, ఆడినప్పుడు కానీ ఇప్పుడు చాలా వరకు సినిమాలన్నీ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతున్నాయి. అందరు హీరోలు యునైటెడ్గా ఉన్న టైంలో ఇప్పుడు గొడవలు ఏంటి, ఈ ట్రోలింగ్స్ ఏంటి, దీనిపైన మీ అభిప్రాయం అంటే కమెంట్ చేయండి. థ్యాంక్